మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల పర్యటనలు ఉంటాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు చేశారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని, ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలని కలుస్తారన్నారు. త్వరలో కేసీఆర్ జిల్లాలో పర్యటనలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును చెరిపేస్తుందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కిట్ నుంచి ఆయన గుర్తు తొలగించినా తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేనంటూ హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని, కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ తీరు చూస్తే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, అసలు కథ ముందుంది అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా పస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని గుర్తు చేశారు.